హై గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫటాకా. ఇప్పుడు మనం కంప్యూటర్ నెట్వర్క్ ప్లేలిస్ట్ లో ఫ్లో కంట్రోల్ ఇన్ డేటా లింక్ లేయర్ లో ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాము. ఇది ఒక డిజైన్ ఇష్యూ ఆఫ్ డేటా లింక్ లేయర్ కదా. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకు సమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలి, ఏమేమి చేస్తే మనకు ఫ్లో అనేది కంట్రోల్ అవుతుందో దాని గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ టు యువర్ JNTU ఫ్రెండ్స్ గైస్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫ్లో కంట్రోల్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఏం చెప్పాం, ఫ్లో కంట్రోల్ అంటే ఏంది, ఇక్కడ సెండర్ ఉన్నాడు అనమాట అండ్ ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. సెండర్ అనేవాడు డేటాను సెండ్ చేస్తూ ఉన్నాడు అనమాట రిసీవర్ కి. ఇక్కడ 50 ఫ్రేమ్స్ సెండ్ చేసి రిసీవర్ అనేవాడు 10 ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకోగలిగే అంత కెపాసిటీ మాత్రమే వీడుకుందనమాట. అట్ ఏ టైం వీడు ఎన్ని ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకోగలుగుతాడు? 10. బట్ మీరు సెండ్ చేసింది ఎంత? 50 అనమాట. అంటే ఇక్కడ డేటా అనేది ఎంత లాస్ అవుతుంది? 40 లాస్ అవుతుంది. సో ఇలాగ లాస్ రాకుండా ఫ్రేమ్స్ అనేవి మనము ఫ్లోని మేనేజ్ చేయాలన్నమాట. వీళ్ళు 10 సెండ్ చేస్తే అక్కడ 10 రిసీవ్ అయ్యేలాగే ఉండాలి. అంటే రిసీవర్ యొక్క కెపాసిటీని బట్టి సెండర్ని మనము పంపించేలా ఉండాలన్నమాట. డేటా ఫ్రేమ్స్ని పంపించేలా ఉండాలి. దానికన్నా తక్కువనే పంపించాలి, దానికి ఈక్వల్గానే పంపించాలన్నమాట అట్ ఏ టైం. అలాగా ఆ కంట్రోల్ చేసే విధానాన్ని మనం ఫ్లో కంట్రోల్ అంటాం అనమాట. సో దీంట్లో 2 టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడాలి. ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏమి వాడాలి? 2 టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడాలన్నమాట. సో దాని ఫస్ట్ వచ్చి ఫీడ్బ్యాక్ అనమాట. ఫీడ్బ్యాక్ బేస్డ్ కంట్రోల్. సో ఫీడ్బ్యాక్ బేస్డ్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెండర్ అనేవాడు రిసీవర్కి ఒక ఫ్రేమ్ పంపించిన తర్వాత ఆఫ్టర్ వీడు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఏమని? నేను రిసీవ్ చేసుకున్నాను డేటా అనేదాన్ని అని చెప్పి మళ్ళీ రిసీవర్ ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ డేటాని మళ్ళీ కానీ సెండర్కి రిసీవ్ చేస్తే మళ్ళీ సెండర్ ఆ డేటాతో ఇంకొక సగం డేటాని కలుపుకొని మొత్తం డేటాని మళ్ళీ సెండ్ చేస్తాడు అనమాట. ఎవరికి? రిసీవర్కి. సో ఇలాగన్నా చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమని పెట్టా, ఇప్పుడు ఇక్కడ 10 ఫ్రేమ్స్ పంపించా, ఇక్కడ 10 ఫ్రేమ్స్ రిసీవ్ అని నాకు తెలియదు కాబట్టి మళ్ళీ వీడు నాకు 10 ఫ్రేమ్స్ పంపిస్తాడు. మళ్ళీ నేను ఏం చేస్తా, 10+ ఇంకొక 10 ఫ్రేమ్స్ పంపిస్తా, మళ్ళీ రిసీవర్కి 20 ఫ్రేమ్స్ రీచ్ అవుతాయి అనమాట. సో ఇలాగన్నా పంపించుకోవాలి. ఇది ఫీడ్బ్యాక్ బేస్డ్ కంట్రోల్ అంటాం అనమాట. సో ఇలాగన్నా పంపించుకోవాలి. లేదంటే ఇంకొక టెక్నిక్ ఏముంటుంది, రేట్ బేస్డ్ కంట్రోల్ అన్న ఉంటుంది గైస్. కంట్రోల్ ఈ రేట్ బేస్డ్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెండరు రిసీవర్ ఉన్నాడు కదా, ఈ రిసీవర్ కెపాసిటీ ఎంతైతే ఉందో, అంటే ఈ కెపాసిటీ అంటే వీడు ఏ రేట్లో, ఈ స్పీడ్ రేట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను పర్ సెకండ్ 10 పర్ సెకండ్ ఉంటుంది కదా, 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది ఇది ఈ రిసీవర్ యొక్క రేట్ అనుకోండి. ఏది? స్పీడ్ రేట్ అనేది. దాన్ని అండర్స్టాండ్ చేసుకొని సెండర్ అన్న ఏం చేయాలి, అన్ని ఫ్రేమ్స్ని రిసీవర్కి పంపిస్తా రావాలన్నమాట. ఎవ్రీ టైం ప్రతి సెకండ్కి సెండర్ నుంచి రిసీవర్కి ఎంత వెళ్ళాలి? ఇప్పుడు 10 ఫ్రేమ్సే వెళ్ళాలి, దానికి మించి వెళ్ళకూడదు. సో ఈ 2 టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు, ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఆల్రెడీ సైంటిస్టులు సమ్ ప్రోటోకాల్స్ని డిజైన్ చేశారు గైస్. ఆ ప్రోటోకాల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే, ఆ ప్రోటోకాల్స్లో మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనమాట. సో ఈ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనేది మీకు తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి, స్టాప్ అండ్ వెయిట్ ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు సెండర్ ఉన్నాడు అనమాట, అండ్ ఇప్పుడు సెండరు అండ్ ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. ఓకే అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే, ఈ సెండర్ అనేవాడు ఉన్నాడు కదా, ఈ సెండర్ అనేవాడు ఒక ఫ్రేమ్ని పంపించాడు. ఎవరికి? రిసీవర్కి. ఫ్రేమ్ 0 అని చెప్పి ఒక రిసీవర్కి పంపించాడు గైస్. ఎవరు? సెండర్ పంపించాడు అనమాట రిసీవర్కి. ఇప్పుడు ఈ రిసీవర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఈ ఫ్రేమ్ రిసీవ్ అయిన తర్వాత వీళ్ళకి సెండర్కి ఇంకోటి పంపిస్తాడు. ఏమనంటే అక్నాలెడ్జ్మెంట్ అంటారు అనమాట. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటంటే ఒక మెసేజ్, ఒక వన్ టైప్ ఆఫ్ మెసేజ్ విచ్ ఇస్ సెంట్ బై ది రిసీవర్ టు ది సెండర్. ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 ఫ్రేమ్, ప్లీజ్ సెండ్ అనదర్ ఫ్రేమ్ అన్నట్టు, నెక్స్ట్ ఫ్రేమ్ పంపించమన్నట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనే దాన్ని రిసీవర్ సెండర్కి పంపిస్తాడు. సో అక్నాలెడ్జ్మెంట్ ఫర్ పర్టికులర్ ఫ్రేమ్కి పంపిస్తాడు. సో అక్నాలెడ్జ్మెంట్ 1 ఫర్ ఫ్రేమ్ 0, అక్నాలెడ్జ్మెంట్ 1 ఫర్ ఫ్రేమ్ 0. ఇది ఎప్పుడైతే సెండర్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడో అక్నాలెడ్జ్మెంట్ అనేది పర్టికులర్ ఫ్రేమ్కి, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ని ఏం చేస్తాడు, మళ్ళీ పంపిస్తాడంట. ఎవరు? సెండర్ అనేవాడు. సో ఫ్రేమ్ 2 టు ది రిసీవర్కి పంపించాం. మళ్ళీ రిసీవర్ ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ 2కి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడో అక్నాలెడ్జ్మెంట్ 2ని, అప్పుడే మళ్ళీ సెండర్ ఏం చేస్తాడు, ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్ 3ని పంపిస్తాడు అనమాట. అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఏంటంటే, స్టాప్ అండ్ వెయిట్. ఫస్ట్ ఒకటి పంపి స్టాప్ చేయి, ఆ తర్వాత కొంచెం వెయిట్ చేయి, మళ్ళీ నీకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేయి.
So that's the main theme of this protocol. What stop and wait protocol. Stop and wait protocol is used to manage the flow control in the data link layer by sending the one frame at a time to the receiver. After getting the acknowledgement from the receiver, then only sender again sends the next frame to the receiver anamata. So that's the main theme of the stop and wait protocol. I think you got my point. And second protocol చూద్దాం గైస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేయండి అండ్ నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పక్కన రాసుకొని పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ రాయండి గైస్. మంచి మార్క్స్ పడతాయి జేఎన్టీలో. మీరు చూసేది ఎక్కడైనా కూడా జేఎన్టీ ఎప్పుడు కానీ డయాగ్రామ్స్ చూస్తుంది అనమాట. ఎందుకంటే డయాగ్రామ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది. ఇక్కడ కరెక్ట్గా వేయాలి డయాగ్రామ్స్ అనేవి. సో స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అయిపోయింది. ఇంకొక ప్రోటోకాల్ ఏముందంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఉంది గైస్. స్లైడింగ్ విండో ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, జస్ట్ సమ్ రూల్స్ అనమాట. సో ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది కూడా నేను డయాగ్రామ్ పరంగానే చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దెర్ ఈస్ నథింగ్ కన్ఫ్యూజన్ అనమాట. నేను క్లారిటీగా చెప్తాను చూడండి. మళ్ళీ మనం ఇక్కడ ఒక సెండర్ ఉన్నాడు అండ్ ఇక్కడ ఒక రిసీవర్ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ సెండర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ విండో అంటున్నాం. ఈ విండో అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ ఫ్రేమ్స్ అనుకోండి. ఈ బ్లాక్ ఆఫ్ ఫ్రేమ్స్ ఒక విండో అనేది, మనం విండో తీసే గాలి ఎట్లయితే వస్తుందో ఇక్కడ ఒక విండోని మనం జరుపుతాం అనమాట. విండోని జరపడంతో ఏమవుతుంది అంటే ఒక నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి అట్ ఏ టైం సెండ్ అవుతాయి. ఎవరికి? రిసీవర్కి అనమాట. బట్ ఇక్కడ మనం దీంట్లో అక్కడ మనకి డిసడ్వాంటేజెస్ తెలిస్తే, దేంట్లో మనకి ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఉంది, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఉంది కదా, దీంట్లో మీకు డిసడ్వాంటేజెస్ కానీ తెలిస్తే, డిసడ్వాంటేజ్ తెలిసాయి అనుకోండి, మీరు అప్పుడు ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేయాలో అప్పుడు తెలుస్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం అనేది చాలా తీసుకుంటుంది అనమాట. ఏంది లో ఇక్కడ డేటా అనేది అక్యురేట్గా ట్రాన్స్మిట్ అయినా సరే దీంట్లో ఏముంది, స్పీడ్ అనేది చాలా లోగా ఉందన్నమాట. సో స్పీడ్ అనేది చాలా లోగా ఉంటే ఏమవుతుంది, మనకి టైం కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. సో కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్. అవునా? అందుకని చెప్పి ఇక్కడ చాలా లేట్ అవుతుంది అని చెప్పి డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, స్లైడింగ్ విండో ప్రోటోకాల్ తెచ్చారు. సో ఇప్పుడు అక్కడ ఏమైంది, రిసీవర్ అనేవాడు అక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేస్తాడు కదా, ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ మెయిన్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంది, అట్ ఏ టైము మనము ఒక ప్యాకెట్ ఒక ఫ్రేమ్ని మాత్రమే సెండ్ చేయగలుగుతాం అనమాట. ఎవరికి? రిసీవర్కి. బట్ ఇక్కడ స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో ఏం చేయొచ్చు అంటే, ఇది ఒక విండో తీయడము, ఇది ఒక సెట్ బ్లాక్ అనుకోండి, ఒక విండో జరపడం, మనం ఈ బ్లాక్లో ఉండే ఇన్ని ఫ్రేమ్స్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు అనమాట. సో దాని యొక్క మెయిన్ యొక్క దీనికి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంది, అట్ ఏ టైమ్ యూ కెన్ సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ టు ది రిసీవర్. అంటే ఎలాగా, ఇప్పుడు రిసీవర్కి ఫ్రేమ్ 1 పంపించా అండ్ ఫ్రేమ్ 2, ఒక విండోని స్లైడ్ చేయడము, నేను ఎన్ని పంపించా, 4 ఫ్రేమ్లు పంపించా. ఎవరికి? రిసీవర్కి అనమాట. రిసీవర్కి నేను 4 ఫ్రేమ్లు పంపించా. ఇప్పుడు నాకు ఎన్ని అక్నాలెడ్జ్మెంట్స్ రావాలి, 4 అక్నాలెడ్జ్మెంట్స్ రావాలి. నేనేం చేసిన, ఇక్కడ విండో జరుపుతున్నా, అట్ ఏ టైం మల్టిపుల్ ఫ్రేమ్స్ని పంపించిన, కొంచెం వెయిట్ చేసిన. ఆఫ్టర్ రిసీవింగ్ అక్నాలెడ్జ్మెంట్స్ అగైన్ వీ విల్ ఓపెన్ ది డోర్, వీ విల్ ఓపెన్ ది స్లైడ్ ది విండో టు సెండ్ ది మల్టిపుల్ ఫ్రేమ్స్ టు ది యూజర్ అగైన్. సో అలాగనమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్ 1కి ఆగండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ ఫ్రేమ్ 1కి నాకేమొచ్చింది, అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ 1, అక్నాలెడ్జ్మెంట్ 2, అక్నాలెడ్జ్మెంట్ 3, ఈ ఫ్రేమ్కి కూడా అక్నాలెడ్జ్మెంట్ 4 వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ 4కి కూడా నాకేమో చేశాయి, అక్నాలెడ్జ్మెంట్లు వచ్చేసాయి. ఎవరి నుంచి? రిసీవర్ నుంచి సెండర్కి. మళ్ళీ ఏం చేస్తా, నేను మళ్ళీ విండోని స్లైడ్ చేస్తా. అప్పుడు ఏం చేస్తా, మళ్ళీ మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేవి పోతాయి అనమాట. ఏమవుతాయి, ఇది ఫ్రేమ్ 5, ఫ్రేమ్ 6, ఫ్రేమ్ 7. ఇప్పుడు మళ్ళీ ఎవరికి వచ్చాయి, రిసీవర్కి వచ్చాయి అనమాట, సెండర్ సైడ్ నుంచి. మళ్ళీ రిసీవరు అక్నాలెడ్జ్మెంట్స్ అని పంపించిన తర్వాత మళ్ళీ విండోని స్లైడ్ చేస్తాం అనమాట మనం. అంటే ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంది, more number of frames we can send at a time. అవునా? బట్ ఇక్కడ ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ కదా. ఇక్కడ ఏమవుతుంది, మనకి టైం కూడా చాలా మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పంపిస్తున్నాం కదా, టైం మిగులుతుందేమో అని. కానీ ఇక్కడ మెయిన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే,
దీంట్లోకి వచ్చేసరికి రిసీవర్కి సమ్ కెపాసిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు 10 ప్యాకెట్స్ని ఒక విండో ద్వారా స్లైడ్ చేసినప్పుడు అట్ ఏ టైం 10 ప్యాకెట్స్ సెండ్ చేశారనమాట. బట్ రిసీవర్ మాత్రం అట్ ఏ టైంకి అట్ ఏ సెకండ్కి వాడు 2 ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకోగలుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు ఆ ప్యాకెట్స్ని రీడ్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, 5 సెకండ్స్ పడుతుంది. అంటే ఎంత టైం పడుతుంది, 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా మీకు టైం అనేది ఖచ్చితంగా ఇక్కడ లేట్ అయితే డిలే అయితే అవుతుంది గైస్. ఇక్కడ ఖచ్చితంగా మీకు డేటా అనేది ఫ్రేమ్స్ అని సెండ్ చేయగల మీరు అట్ ఏ టైమ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని మీరు సెండ్ చేయగలిగినా సరే రిసీవర్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. అట్ ఏ టైం ఇంత కెపాసిటీ ఉంది కాబట్టి 2 మాత్రమే రిసీవ్ చేసుకోగలడు. సో ఇప్పుడు నీకు 10 సెకండ్స్ పట్టే టైం అనేది 5 సెకండ్స్కి తగ్గిందనమాట. బట్ ఇక్కడ కాంప్లెక్సిటీ అనేది టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గింది, బట్ మనకి మొత్తానికే తగ్గిపోలా. ఇక్కడ దేంతో ప్రీవియస్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో మనకి కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది గైస్. సో ఇక్కడ కూడా డిసడ్వాంటేజ్ అదనమాట, కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా. సో బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ కంపేర్ టు ది స్టాప్ అండ్ వెయిట్ protocol guys. So this is the flow control in the data link layer. Thank you guys. Please subscribe to our channel and please share this video to your family friends also who are studying in JNTU colleges. Thank you guys.